మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పవిత్రమైన మాఘపురాణంలోకి వెళ్దాం. ఇది మనందరికీ ఆశను, విముక్తిని కలిగించే ఒక అద్భుతమైన కథ. ఈ కథ వినే ముందు మనల్ని ఆలోచింపజేసే 3 ప్రశ్నలున్నాయి. కేవలం ఒక్క నెల భక్తి జీవితాంతం చేసిన పాపాలను కడిగేయగలదా? అంతటి శక్తివంతమైన పవిత్రమైన వ్రతం ఏమైనా ఉందా? మరి ఒక సామాన్య జంట స్వర్గానికి ఎలా వెళ్లగలిగారు? వాళ్లు కనుగొన్న రహస్యమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కథలో దొరుకుతాయి. పదండి, ప్రయాణం మొదలు పెడదాం. సరే, ఇంక కథలోకి వెళ్తే ఇది సాక్షాత్తు కైలాసంలో మొదలవుతుందన్నమాట. అక్కడ పార్వతీదేవి పరమశివుడితో మాట్లాడుతున్నారు. చూశారా, పార్వతీదేవి ఎంత లోతైన ప్రశ్న అడిగారో? దానికి సమాధానంగా పరమశివుడు కేవలం ఒక జవాబు చెప్పలేదు. ఆయన ఒక శక్తివంతమైన కథను వివరించడం మొదలుపెట్టారు. ఆ కథే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక పరమశివుడు చెప్పిన కథ భూలోకంలో ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఒక జంట ఉండేవారు. వాళ్ళు శూద్రులు. వాళ్ళ జీవితం మొత్తం కష్టాలు, తీరని కోరికలతోనే గడిచిపోతోంది. అంటే వాళ్లు సరైన దారిలో నడవలేదన్నమాట. దానివల్ల వాళ్లు చేసిన పనులే వాళ్లకి కష్టాలను, బాధను తెచ్చిపెట్టాయి. ఆ భారం వాళ్ల ముఖాల్లో మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాలం గడిచే కొద్దీ వాళ్లకు వయసు పైబడింది. అప్పుడు మొదలైంది అసలైన భయం. అరే, మనం ఇన్ని పాపాలు చేశాం కదా, చనిపోయాక మన గతేంటి? మన కర్మలకు ఎలాంటి ఫలితం అనుభవించాల్సి వస్తుందో అని వాళ్ళిద్దరూ కుమిలిపోవడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడూ చీకటే ఉండదు కదా. ప్రతి చీకటి సొరంగం చివర ఒక వెలుగు ఉన్నట్లే వాళ్ల జీవితంలోకి కూడా ఒక ఆశాకిరణం వచ్చింది. అది కూడా వాళ్లు అనుకోకుండా విన్న ఒక పవిత్ర రహస్యం రూపంలో. ఒకరోజు వాళ్లు అనుకోకుండా ఒక ఋషి ప్రవచనం విన్నారన్నమాట. ఆయన మాఘవ్రతం గురించి, దాని గొప్పతనం గురించి చెప్తున్నారు. ఆ మాఘమాసంలో చేసే ఆరాధన ఎంత శక్తివంతమైనదో, అది మన పాపాలను ఎలా కాల్చేస్తుందో తెలుసుకున్నారు. అసలు చూడండి, మా అంటే లేదు, అఘం అంటే పాపం, అంటే పాపాలు లేని మాసం. అదే మాఘమాసం. ఎంత అద్భుతంగా ఉంది కదా! అంత గొప్ప ఫలితాన్నిచ్చే ఆ మార్గమేమైనా కష్టంగా ఉందా అంటే అదీ లేదు. ఆ ఋషి చెప్పింది చాలా సులభమైన 3 పనులు. మొదటిది సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానం చేయడం. రెండవది మాధవుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజించడం. ఇక మూడవది శక్తి కొద్దీ దానం చేయడం. అయితే వాళ్ళిక్కడొక ముఖ్యమైన విషయం గ్రహించారు. అసలైన శక్తి ఆ చేసే పనుల్లో లేదు, దాన్ని చేసేటప్పుడు మనసులో ఉండే భక్తి, విశ్వాసంలో ఉంది. ఆ ఋషి మాటలు వాళ్లకి అమృతంలా అనిపించాయి. వెంటనే వాళ్లు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. తమ జీవితాన్ని మార్చుకోవాలని, ఆ ఒక్క నెల రోజులు పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించాలని గట్టిగా సంకల్పించుకున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ల అంకితభావం ఎలాంటిదో. మొదటి రోజు ఎంత ఉత్సాహంగా మొదలుపెట్టారో 15వ రోజు వచ్చేసరికి వాళ్ల విశ్వాసం ఇంకా బలపడింది. ఇక 30వ రోజు ఒక్క రోజు కూడా తప్పకుండా ఆ వ్రతాన్ని పూర్తి చేశారు. వాళ్ల సంకల్పం ఏమాత్రం సడలలేదు. అయితే ఇక్కడే ఉంది అసలైన కిటుకు. వాళ్ళు ఈ వ్రతాన్ని మేము ఇది చేస్తే మాకు మోక్షమొస్తుంది అని ఒక బేరంలాగా చెయ్యలేదు. వాళ్ల హృదయాలు స్వచ్ఛమైన, నిస్వార్థమైన భక్తితో నిండిపోయాయి. కేవలం ఆ భగవంతుడి మీద ప్రేమతో చేశారు. అందుకే వాళ్ల జీవితాల్లో అంత మార్పు వచ్చింది. దానికి కారణం వాళ్లు చేసిన పూజలు కాదు, వాళ్ల మనసులో ఉన్న స్వచ్ఛమైన భక్తి. మరి ఇంత నిష్ఠగా, ఇంత భక్తిగా చేసిన దానికి ఫలితం ఉండాలి కదా? ఖచ్చితంగా ఉంది. వాళ్ల అచంచల భక్తికి ప్రతిఫలం లభించే సమయం రానే వచ్చింది. ఈ కథలో అత్యంత అద్భుతమైన ఘట్టమిదే. వారిద్దరి జీవితకాలం ముగిసే సమయం వచ్చింది. కాని వాళ్లని తీసుకెళ్లడానికి భయంకరమైన యమభటులు రాలేదు. వాళ్ల స్థానంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు పంపిన దివ్య దూతలొచ్చారు. ప్రకాశవంతమైన విమానంలో వాళ్ళని వైకుంఠానికి తీసుకువెళ్లడానికి. చూడండి, కేవలం ఒక్క నెల స్వచ్ఛమైన భక్తి వాళ్లు జీవితాంతం చేసిన పాపాలను తుడిచిపెట్టేసి వాళ్లకి అత్యున్నతమైన వైకుంఠ పదాన్ని అందించింది. సరే, ఇప్పుడు మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నల దగ్గరికి వద్దాం. మొదటి ప్రశ్న,
జీవితకాలం చేసిన పాపాలను ఒక్క నెల భక్తితో పోగొట్టుకోవచ్చా? సమాధానం అవును, ఖచ్చితంగా పోగొట్టుకోవచ్చు. రెండవది, ఆ పవిత్రమైన వ్రతం ఏది? అది మాఘవ్రతం. ఇక మూడవది, ఆ జంట కనుగొన్న రహస్యమేంటి? అది మరేదో కాదు, అచంచలమైన విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి యొక్క శక్తి. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కాని గుర్తుంచుకోండి, ఇది మాఘపురాణంలో ఒక అధ్యాయం మాత్రమే. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ కరుణ, ఆయన ఆశీస్సులు మనకు కావాలంటే మాఘపురాణంలోని అన్ని అధ్యాయాలను ప్రతిరోజూ వినడం, పఠించడం చాలా ముఖ్యం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.